హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. జీవాత్మతోటి జీవించబడుతూ దేవుని యొక్క ప్రేమతో కొనసాగించబడుతున్నటువంటి దేవుని ప్రియులుగా పిలువబడుతున్న మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ యొక్క కాలములలో మరి దేవుని బిడ్డలుగా దేవుని జీవాత్మతోటి జీవించబడుతూ విగ్రహ ఆరాధనకు దూరముగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ మరి దేవుని యొక్క జీవాత్మతోటి పశ్చాత్తాపము కలిగిన హృదయము కలిగిన వారిగాను దేవాదేవుడిని రక్షకుడిగా అంగీకరించినటువంటి మీ అందరికీ కూడా మరి క్రైస్తవ జీవితంలో క్రీస్తును కలిగినటువంటి జీవితాలలో అనేక మంది వారు దేవుని యొక్క జీవ ఆత్మకు దగ్గరగా ఉంటూ కొంతమంది మరి ఆ జీవాత్మకు దూరమవుతూ విగ్రహారాధనకు దగ్గరగా అయిపోతున్నటువంటి సందర్భాలని మనం గ్రహించాలి. జీవము కలిగినటువంటి దేవాదేవుడిది విడిచిపెట్టి జీవము లేనటువంటి, మాటలు పలకనటువంటి, చెవులు వినలేనటువంటి, వాసన చూడనటువంటి మరి అనేకమైనటువంటి వాటిని బట్టి ఇజ్రాయేల్ జనాంగముగా పిలువబడుతున్నటువంటి వారు మరియు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో పిలువబడుతున్నటువంటి క్రైస్తవులు సృష్టికర్తకు, జీవాత్మకు మరియు ఆ దేవాదేవుడిని పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి ఆరాధించవలసినటువంటి క్రైస్తవులు ఆ యొక్క జీవముకు దూరముగా అయిపోతూ ఆచారమైనటువంటి విగ్రహ ఆరాధనకు దగ్గరవుతూ ఈ విగ్రహములే, ఈ దూడయే ఇజ్రాయేలుకు దేవుడు, ఈ మాటలు పలకనటువంటి మరి గ్రుడ్డివారిగా చెవులను కూడా విననటువంటి పూత పోసినటువంటి దూడను ఇజ్రాయేల్ జనాంగం అనగా క్రైస్తవులు ఆ సృష్టికర్తను విడిచిపెట్టి వారికి సొంతముగా చేసుకున్నటువంటి విగ్రహమును ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మరి కొంతమంది అయితే క్రైస్తవులు చక్కగా ఆ సృష్టికర్తని, ఆ జీవాత్మని, ఆ యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతూ ఎల్లవేళ్ళ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తున్నారు. అయితే కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వ్యతిరేకముగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా, దేవుని యొక్క మరి వాగ్దానములకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది అందరూ కూడా మనం అందరం కూడా గ్రహించాలి. ఈ యొక్క సమయంలో ఆ సందర్భాన్ని మనం అందరం కూడా చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం. విగ్రహారాధన ఎలా ఉంటుంది? విగ్రహారాధనలో ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని నిజమైనటువంటి దేవాదేవుడిని విడిచిపెట్టిన వారుగాను, ఆయన మార్గంను తొలగిపోయిన వారుగాను ఉంటారని వాక్యము రూపంలో దేవుడు తెలియపరచబడిన మాటల ద్వారా ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ తెలియపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. మోషే దేవాదేవుడితోటి మాట్లాడుతున్నాడు. కొండ ఎక్కి ఉన్నాడు. కొండ ఎక్కి ఆ సర్వోన్నతునితోటి, దేవాదేవునితోటి మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ దగ్గర నుంచి తిరిగి మరల ఆ ఇజ్రాయేల్ జనాంగము దగ్గరికి మోషే రాకపోవటం చేత ప్రజలందరూ కూడా ఏ విధమైన మార్గంలో సత్యమైన దేవుడిని విడిచిపెడుతున్నారు, మరి వారు ఎవరిపైన పరిపూర్ణంగా ఆధారపడలేదు అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవాదేవుడు మరి 40 సంవత్సరములు మరి మన్నాను ఇస్తూ వారికి మరి చక్కగా నీటి ఊటలను ఇస్తూ వారి యొక్క బానిస బ్రతుకుల నుంచి 420 సంవత్సరాల బానిస బ్రతుకుల నుంచి విడిచిపెట్టినటువంటి సర్వోన్నతుడికి వ్యతిరేకముగా వీరందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి, జీవము కలిగిన దేవాదేవుని విడిచిపెట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగము విగ్రహ ఆరాధన చేస్తా ఉన్నారు.
ఈ రోజుల్లో కూడా చాలా మంది నిజమైనటువంటి దేవాదేవుని విడిచిపెట్టి అనేకమైనటువంటి విగ్రహ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. వారి సొంత మానవుల చేత సృష్టించబడిన వాటిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. వాటి కోసము అనేకమైనటువంటి విరాళాలు ఇస్తున్నారు, అనేకమైనటువంటి ధర్మాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. కానీ వాటికి ఏం లేవంట, చెవులుండి వినలేవు, ముక్కుండి వాసన చూడలేవు, నాలుకుండి పలకలేవు, పెదవులుండి పలకలేవు. మరి అవి రూపముగానే ఉంటాయి కానీ అది మాట్లాడలేదు. వాటిని ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగము, ఈ క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క దూడనే దేవుడు అని మరి అల్లరితో కూడిన ఆటలు, పాటలు, చిందులు, వ్యసనములతో, ద్రాక్షారసముతోటి మత్తులై ఆ యొక్క మోషే దిగి రాకపోవటం చేత, ఆ దేవుని దగ్గర నుంచి తిరిగి రాకపోవటం చేత ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి మరి ఆ యొక్క దేవునితో మాట్లాడుతున్న ఆలోచన కలిగిలేక వారి యొక్క అవివేచన, అజ్ఞానము చేత, వారి సొంత ఆలోచనల చేత, దేవుని యొక్క వాక్యానుసారంగా కాదండి, దేవుని యొక్క వాక్యం చిత్త ప్రకారము కాదు, వారి సొంత ఆలోచనల వలన మరి వీరే దేవుడు అని చెప్పేసి వారు ఆరాధన చేస్తున్నారు. చూద్దాం 32వ నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. ఏం చేయమంటున్నారండి? ఒక దేవతను చేయమంటున్నారు. ఎవరికి ముందరగా అంట? ఇజ్రాయేల్ జనాంగముకు, క్రైస్తవ జనాంగముకు ఒక నాయకుడు కావాలి. ఈ రోజుల్లో అనేక మంది అధికారులను, నాయకులను నిలబెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మరి చూసినట్లయితే ఒక సమూహములుగా ఏర్పడుతున్నారు. అక్కడ 420 సంవత్సరం నుంచి బానిస బ్రతుకు నుంచి విడిపించినటువంటి దేవాదేవుని జ్ఞాపకం చేసుకునకుండా మాకు ముందరగా ఒక దేవత నడుచున్నట్లుగా, అంటే ఇప్పుడు వరకు కూడా మోషే ఆ యొక్క ప్రజలందరికీ నడిపించాడు, చక్కటి నాయకుడిగా ఉన్నాడు. ఆ దేవుని దగ్గర నుంచి రాకపోవటం చేత, ఆ దేవుని దగ్గర మాట్లాడుతున్నదని గ్రహించలేక మరి అహరోను పిలిపించి, అనగా మోషే యొక్క సహోదరుడిని పిలిపించి, మాకు ముందరగా నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. సో ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక యజమానుడు ఒక దైవత్వముతోటి, దైవికమైన అభిషేకముతోటి, దేవుని యొక్క ప్రణాళిక యొక్క వ్యక్తి యొక్క మరి కనుమరుగైపోతే, కనపడకపోతే, అదృశ్యమైపోతే, పలుకు లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకొనకూడదు అనేటువంటి ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క దైవ సేవకుల యొక్క మాట ప్రకారముగా జీవించబడుతున్నప్పుడు మీరు వర్ధిల్లుతూ ఉంటారు, చక్కగా జీవించబడతా ఉంటారు, అన్ని విషయాల్లో కూడా ఫలిస్తున్న వారుగా ఉంటారు. సో ఇక్కడ ఏమంటారండి? ఐగుప్తు జనముల నుంచి, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసిన యొద్దకు తెండి అని వారితో చెప్పగా, ఏం చెప్తారంట? మీ భార్యలకు, కుమారులకు ఉన్నటువంటి చెవులు యొక్క బంగారము, ముక్కులకున్న బంగారము ఎక్కడెక్కడండి? అందుకు అహరోను, మీ భార్యలకు, మీ యొక్క కుమారులకు, మీ కుమార్తెలకు చెవులు ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండిన వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవులు చెవి పోగులు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదంటే వాక్యానుసారముగా మరి పెట్టుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇంకా మనం లోతుగా విషయాలు గ్రహించాలి. ఇక్కడ అహరోను ఏం చెప్తున్నా అంట? మీ కుమార్తెలు, కుమారుల యొక్క చెవుల యొక్క బంగారము తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురండి. ఈ రోజుల్లో కూడా చాలా సంఘాల్లో చూస్తున్నాం, మీ యొక్క కానుకలు వీలైతే బంగారము తెచ్చి మీ యొక్క కానుకలుగా సమర్పించండి. యేసుక్రీస్తు వారికి జన్మించినప్పుడు బంగారమును, బోడమును ఏ విధంగా సమర్పించున్నారో అటు రీతిగానే మీరు కూడా సమర్పించండి అని చెప్పేటువంటి దైవ సేవకులు కూడా ఉన్నారు. అయితే ఇది దేనికి ఉపయోగిస్తున్నారు? దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఉపయోగిస్తున్నారా? దేవుని యొక్క నామమునకు విరోధముగా, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు విరోధముగా
వారు వాటిని ఉపయోగిస్తున్నారా అన్న విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన వారమైన వాక్యం తెలియపరుస్తుంది. అహరోను ఏమంటున్నాడు, మోషేకు సహోదరుడు ఏమంటున్నాడండి, మీ కుమార్తెలు మీ కుమారుల యొక్క చెవులకు ఉన్నటువంటి బంగారమును తీసుకుని రండి అని చెప్పి అహరోను వద్దకు తెచ్చిరి. సో వారందరూ కూడా తెచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రజలందరూ తమ చెవులో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. ఎలా చేశాంట? పోత పోసి ఒక దూడ లాంటి ఆకారం. ఎద్దులను బలి అర్పిస్తున్నారు, ఆవులను బలి అర్పిస్తున్నారు, గొర్రెలను బలి అర్పిస్తున్నారు, మేకలను బలి అర్పిస్తున్నారు, కోడెలను బలి అర్పిస్తున్నారు. వారి పాప పరిహార్థమై వారు అర్పిస్తున్నారు. అయితే వాటిలో ఉన్న ఒక దూడను, ఆ దూడ రూపంలో లేగ దూడ, చిన్న దూడ లాంటి రూపమును చేసుకుని వారు ఏర్పరిచినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాము. ఏం చేశారంటే పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసినప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడే ఇదే అనిరి. వారికి వారే సమాధానం చెప్పుకుంటున్నారు, వారికి వారే దేవుడిగా నిర్ణయించుకుంటున్నారు. ఓ ఇజ్రాయేలు, ఓ ప్రజలారా, వారికి వారే, వారందరూ కూడా ఇజ్రాయేలే, క్రైస్తవులే. ఓ ఇజ్రాయేలా, ఐగుప్తు దేశం నుంచి విడిపించినది దేవుడు ఈయనే, ఈ దూడే అని చెప్పేసి వారందరూ కూడా ఏర్పరచుకున్నారు, సిద్ధపరచుకున్నారు. మరి ఆరాధించుటకు వారు ఏర్పడిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాము. ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసినప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగిన చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా విగ్రహారాధన దగ్గర చిందులు వేస్తూ నాట్యము చేస్తూ సిద్ధపాటు కలిగి ఉండి, సంఘానికి కూడా రాని సిద్ధపాటు, మరి ఈ లోకంలో మరి దేవునికి విరుద్ధముగా ఆ విగ్రహారాధనకు వారు ప్రోత్సాహం కలిగి, ఉత్సాహం కలిగి ఆ దేవునికి దూరముగా విగ్రహారాధనకు దగ్గరగా అయిపోతున్నటువంటి సమాజంలో ఈ యొక్క ప్రజలను, దేవుని జీవాత్మతోటి జీవించబడుతున్న ప్రజలందరినీ కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ కనుక నీ కుటుంబంలో కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా అయితే ఇక నడిపించే నాయకుడు లేడు, ఇక మాకు ఈ యొక్క దూడనే మాకు దేవుడుగాని భావించి అనేకమైన వాటిని దగ్గర చేసుకొనొచ్చు. ఈ లోకంలో వస్తువులు కావచ్చు, మనుషులను కావచ్చు, బంగారం కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, స్త్రీలైతే బొట్టు బిళ్ళలు కావచ్చు, చెవులు పోగులు కావచ్చు, ముక్కు పొడుగులు కావచ్చు, చక్కటి వస్త్రములు కావచ్చు, చక్కటి వాహనములు కావచ్చు, చక్కటి విద్య కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయంట? వాటికి చెవులు ఉన్నాయి కానీ వినలేవు, నాలుక ఉంది కానీ మాట్లాడలేవు, పెదవులు ఉన్నాయి కానీ పలకలేవు, వీటన్నిటికీ ఉన్నాయి కానీ మాట్లాడే అర్హత నీకు మాత్రమే దేవుడిచ్చినాడు. జీవము కలిగినటువంటి ప్రజలకు మాత్రమే దేవుడు మాట్లాడటానికి చక్కటి అవకాశమును, ఆయనను స్తుతించుటకు ఆయన పెదవులను, చూపులను, కనులను, చెవులను అనుగ్రహించిన దేవుడిని, ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఈ క్రైస్తవులు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? వారికి ఉన్న బంగారమునంతటిని తీసుకుని వారికి ఆ విగ్రహమును చేసుకుని మరుసటి ఉదయమున ఏం చేసుకుంటున్నారంటండి? పండగ చేసుకుంటున్నారు. ఆ పండగలో ఏం చేస్తారంట? మరునాడు వారు ఉదయమున లేచి, అహరోను ఏం చేశాడు? బలిపీఠమును ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాడు. బలులందరూ కూడా అర్పించుటకు. ఈ విగ్రహారాధన దగ్గర ఏం జరుగుతుందండి? బలులు అర్పించేటువంటి ఒక ప్రదేశమును ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారంట? నాట్యము చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఇంకా తినుచున్నారు, త్రాగుచున్నారు, కూర్చుండి ఆడుటకు లేచినటువంటి వారుగా మనం అందరూ కూడా. వాక్యము నిరర్ధకము కాదు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మరి అనేకమైన తరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితము తెలియపరచబడిన మాట ఇప్పటికీ కూడా
జరిగించబడుతుంది. ముఖ్యంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది వారు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని మాట సెలవిస్తున్నది, విగ్రహారాధనకు దూరముగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఆజ్ఞలు హృదయంలో ఉండాలి. దేవుని యొక్క మాటల ప్రకారంగా, హృదయంలో నిలుపుకున్న మాటల ప్రకారంగా మనము ఆ దేవుణ్ణి వెంబడించాలి. అందుకని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నా యొక్క మరి సన్నిధికి వచ్చినప్పుడు, నాతో జీవించబడుతున్నప్పుడు మరి నన్ను పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి నన్ను ఆరాధించాలి. నేను తప్ప ఎవరు ఉండకూడదంట? నేను తప్ప ఎవరు ఉండకూడదు. సజీవము కలిగిన, జీవము కలిగిన సర్వోన్నతుడైన సృష్టికర్త మాత్రమే ఉండాలి. కానీ ఆ సృష్టికర్త తప్ప వేరే వారు నీ హృదయంలో ఆరాధించే విధముగా, ప్రేమించే విధముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. వాటిని బట్టి నువ్వు చిందులు వేస్తూ, అల్లరి చేసుకుంటూ, సంతోషిస్తూ, గంతులు వేస్తూ ఉంటే అది నీకు మంచిది కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. ఇప్పుడు ఇక విగ్రహాన్ని వీళ్ళు ఆరాధించిన వెంటనే ఇక దూడే మమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, సహాయము చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. వారు వారి యొక్క ఆలోచనలు, సొంత ఆలోచనలు బట్టి ఏం చేస్తారంటే పండగ చేసుకుంటున్నారు, చిందులు వేస్తూ ఉన్నారు, నాట్యము చేస్తున్నారు, తింటున్నారు, త్రాగుచున్నారు. నోవాహు కాలం నుంచే పెండ్లి చేసుకుని, పెండ్లికి ఇచ్చుచు, మద్యం సేవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు జల ప్రళయము ద్వారా సమస్తమును కూడా, భూలోకం అంతటిని కూడా దేవుడు నిర్మూలము చేసి ఉన్నాడు. అదే మాటను తెలియపరుస్తున్నాడు. మోషే, నువ్వు నడిపించిన ప్రజలు నేను తెలియపరిచిన ఆజ్ఞలను తప్పిపోయిన వారుగా ఉన్నారు. వారు ఒక దూడను, ప్రతిమను చేసుకున్నారు, ఒక విగ్రహాన్ని చేసుకుంటున్నారు, అదే వారు దేవుడు అనుకుంటున్నారు అని చెప్పి మోషేతోటి పలుకుతున్నట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉండొచ్చు. 7వ వచనం చూసినది, కాగా యెహోవా మోషేతో ఇట్లనను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమైపోయారంట? క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చెడిపోయారు. ఇజ్రాయేల్ జనాంగంగా పిలువబడుతున్న వారు చెడిపోయారు. దేని వలన చెడిపోయారంట? వారి హృదయములలో దేవుని మాటను విడిచిపెట్టి, ఆయన పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితో ఆరాధించాలని మాటలు జ్ఞాపకం చేసుకోనుకోకుండా వారి సొంత ఆలోచనలతోటి బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, తాడు వేసుకోవచ్చా, వేసుకోకూడదా, ఇలాంటి వస్త్రము ధరించుకోవచ్చా, ధరించుకోకూడదా, పసుపు వేసుకోవచ్చా, పసుపు వేసుకోకూడదా, వీటికి ఎక్కువగా ఆకర్షితులై ఆలోచన చేస్తూ వాటిని ప్రేమించేవారుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం హృదయంలో ఉండొచ్చా, ఉండకూడదా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదని ఆలోచన చేస్తూ మరి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా హృదయంలో ఉండాలండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరి హృదయంలో కూడా ఆ దేవుని మాటలు లెక్క చేయకుండా విగ్రహాన్ని చేసుకుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాటి క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే దూరం చేసుకుని ఉన్నారో అటు రీతిగానే తరము వెంబడి పాపము చేస్తున్న వారు, శాపగ్రస్తులు అవుతున్న వారుగా అనేక మంది వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవాదేవుడు అండి, వారిని చూచి నువ్వు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం రప్పించిన ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు ఎలా తొలగిపోయారంటే త్వరగా తొలగిపోయిన వారుగా ఉన్నారు. మనము త్వరగా దేవుని దగ్గర నుంచి తొలగిపోకూడదు, దేవునికి అంటు కట్టబడి ఉండాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు ఫలించాలి, నాతో ఉండాలి, ఎప్పుడు కూడా నా ఆజ్ఞలు మీ హృదయంలో ఉండాలి, ఎప్పుడు కూడా నన్ను విడవిచ్చి ఉండకూడదు, మీరు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి, మీరెప్పుడు కూడా మీ అందరికీ నా ప్రాణం త్యాగముగా చేసి ఉన్నాను, నా కుమారుడిని పంపించినాను, నా రక్తము చిందించినాను చెప్పి దేవుడు మాట్లాడుతుంటే మనము త్వరగా దేవుని యొక్క మాటను, దేవుడిని విడిచిపెట్టి యొక్క యోహాను సువార్తలు కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయనను ఎవరు కూడా అంగీకరించలేదు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలుగా అధికారం ఇచ్చిన లేఖనాలు చూస్తున్నాము. సో ఇక్కడ కూడా చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలు పడి బలి నర్పించి, ఏంటంటే సాగిలు పడి సాష్టాంగములు చేస్తూ బలులు అర్పిస్తూ, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొను అనిరెను. అండి చెప్పుకొనుచు ఇలా అనుకుంటున్నారు, ఐగుప్తు దేశం నుంచి విడిపించింది ఈ యొక్క దూతనే, ఈ యొక్క దూడనే,
మధ్యలో వచ్చిన వాళ్ళు కాదండి. స్థిరమైనది, బలమైనది, నిత్యమైనది దేవుని యొక్క ఆజ్ఞ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నువ్వు దేవుని జీవాత్మతోటి జీవించబడుతున్న క్రైస్తవులారా, ఇజ్రాయేల్ జనాంగమా, దేవుని బిడ్డలారా, విగ్రహారాధనగా దూరంగా ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క మాట ప్రకారంగా మీరందరూ కూడా బహుగా ఫలిస్తారని తెలియపరుస్తూ, ఒకవేళ గనక దేవుడే జీవించబడుతున్నాడు, దేవుని చేత జీవించబడుతున్నాం, దేవుని చేత ఆశ్రయించబడుతున్నాం అని తెలిసినప్పటికీ కూడా ఈ స్థితిగతులు, ఈ పరిస్థితులు, ఈ ఇబ్బందులు, ఈ ఆటంకములు, ఈ సమస్యల వలన అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే గనక ఏంటి, దేవుడు ఇలా నాకెందుకు చేస్తున్నాడు సందేహం నీకు కలగకుండా, మోషే ఆ దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాకు నాయకుడు లేడు అని సొంత నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నారో, ఈ యొక్క రాత్రి కాలంలో నువ్వు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క వాక్యం పైన, దేవుని పైన ఆధారపడి ఉండు. దేవుడు నీకు అతి సమీపముగా దగ్గరగా వచ్చి నీకు కావలసిన సమస్తమును కూడా ఆయన సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడని. ఆ తర్వాత వచ్చిన అక్కడ చూసినట్లయితే, మరియు యెహోవా వారు లోబడినలని ప్రజలు ఏమన్నాండి, వారు లోబడరు, అంగీకరించరు. కఠినమైనటువంటి ప్రజలు, మూర్ఖత్వము కలిగిన వారు. యెహెజ్కేలుతో అంటున్నాడు, నీ హృదయమును రాయిగా చేసుకుని వెళ్ళు, వారికి ప్రకటించు. వారి కఠినమైనటువంటి రాతి గుండె లాంటి వారు, మాంసపు హృదయం లేని వారు వాళ్ళు. అయితే నేను ధైర్యపరుస్తాను, నేను బలపరుస్తాను, నువ్వు వెళ్ళని చెప్పేసి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనతో అనేక సందర్భాల్లో ఉదయ కాలసంలో, మధ్యాహ్న కాలసంలో, రాత్రి కాలసంలో ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో కూడా నీవు ఎక్కడ ఉన్నా, నీకు ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి మరి ఇబ్బందులున్నా, వాటన్నిటి నుంచి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. దేవుడు లేడని నువ్వు పలకక, దేవుడు నాకు ఏం చేయట్లేదని పలకక, దేవునికి దూరము అవ్వక, దేవునితోనే అక్కడే స్థిరముగా ఆ ద్రాక్షావళిలో తీగలాగానే ఉండు. తగిన కాలం ముందు చక్కగా మరి ఫలమును మీకు అందరికీ తెలియపరుస్తూ, మరియు యెహోవా ఇట్లను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడుదలని ప్రజలు, కావున నీవు ఊరుకుండము. ఏమన్నాడు మోషేతో, నువ్వు ఊరుకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండునేలా. నాయకుడు ఏం చేస్తున్నాడు, దాసుడు ఏం చేస్తున్నాడు, పాస్టర్ ఏం చేస్తున్నాడు? అయ్యో వారికి అజ్ఞానులు, నీవే నీ బాహుబలం చేత ఐగుప్తు దేశం నుంచి 420 సంవత్సరాల నుంచి బానిసత్వం నుంచి విడిపించి ఉన్నావు. వారి అజ్ఞానులు, వారి సొంత ఆలోచన చేత వారు జీవిస్తున్నారు. అయ్యో వారి మీద కోపపడమాకు అని నాయకుడు, దాసుడు, పనివాడు, కూలివాడు, పాస్టరు, రెవరెండు, ప్రజల పక్షమున పోరాడేటువంటి వారు ప్రజలు ఏం చేయకూడదంట, వారి సొంత నిర్ణయాలతోటి వారికి ముందుకు సాగిపోకుండా దైవికమైన మాటలతోటి, ఆయన ఆజ్ఞలతోటి ఉన్నప్పుడు చక్కగా ఆయన మిమ్మల్ని భద్రంగా కాపాడి ఆయన యొక్క జీవాత్మతోటి మీరందరూ కూడా జీవించబడతారని తెలియపరుస్తూ, ఈనాటి క్రైస్తవులు అనేక మంది వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. వారికి దేవుని యొక్క కోపము రగలకుండా, దేవుని శాపం వారికి తగలకుండా, దేవుని యొక్క జీవాత్మతోటి ప్రతి మానవుడు కూడా జీవించబడుతున్నట్టు ఈ కాలంలో వారు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండకుండా దేవుని పైన ఆధారపడేవారుగా మనమందరం కూడా ముందుకు సాగిపోవాలని తెలియపరుస్తూ, చెప్పడం కొద్ది మాటలు గ్రహిస్తూ దానిలోని ఉద్దేశమును మనము గ్రహించి దేవుని యొక్క నామమునకు మహిమరగంగా దేవుని యొక్క జీవాత్మతోటి ముందుకు సాగిపోయేవారుగా మీరందరూ కూడా ఉండాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన.